మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి పోటెత్తుతోంది. బాసర బ్రిడ్జికి కేవలం 10 ఫీట్ల క్రింది నుంచి నది ప్రవాహం వాయువేగంతో పరవళ్లు తొక్కుతుంది. సమీప గ్రామాల్లోని పంట పొలాలన్నీ నీట మునిగాయి. ఎటు చూసినా వరద కనిపిస్తుండటంతో పొలాలన్నీ చెరువుల్లా మారాయి. బాసర సరస్వతి మాత ఆలయం వరకు వరద వచ్చేసింది. గోదావరి ఘట్టాన్ని నీట మునిగాయే. ఇక రైల్వే స్టేషన్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. అంతకంతకు ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. నదీ ప్రవాహం వల్ల పలు రోడ్లు జలమయం కావడంతో బాసర నుంచి పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో బాసరతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. బాసరలో గోదావరి ఉప్పొంగడంతో స్థానిక హరిహర కాటేజ్లో 10 మంది చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వరద ఉధృతి నేపథ్యంలో బాసరలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్పీ జానకి షర్మిల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బాసరలోని లోతట్టు ప్రాంతాల్లో ఆమె స్వయంగా పర్యటించారు. ట్రాక్టర్పై ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టారు. పరిస్థితిని పరిశీలించడానికి వచ్చాను ఇక్కడికి. అయితే ఇక్కడ దీక్ష లాడ్జ్ ఇంకా కొన్ని లాడ్జెస్ ఈ రివర్ బెడ్లో కట్టడం వల్ల కొంచెము మునిగిపోయాయి. దగ్గర ఇప్పుడు మనకి ఒక 3 ఫీట్ వరకు వాటర్ వచ్చింది. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం వాటర్ వెళ్తుంది. ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళందరికీ ఫుడ్ అండ్ ఇతర అరేంజ్మెంట్స్ గ్రామ సర్పంచ్ అలాగే పోలీసులు కలిపి చేస్తూ ఉన్నారు. సో వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. వాళ్ళు అందరూ సేఫ్గానే ఉన్నారు. వాళ్ళని అది 3 ఫ్లోర్స్ బిల్డింగ్ కాబట్టి ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఇదంతా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వాటర్ బాగా రోడ్ మీదకి వస్తుంది. గోదావరి బ్యాక్ వాటర్ అంతా అన్ని హైవేస్ మీదకి వస్తున్నాయి కాబట్టి ఇటువైపు ఎవరు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మిగిలిన వారు కూడా ఎక్కువ బయట తిరగకుండా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.